హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూడా పనికిరాదు ఈ కూర ముందు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ శనగపప్పు కూర వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే చపాతీ, రోటీ, బిర్యానీకి కూడా కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ఇంటిలిపాది ఎంచక్క తినచ్చు అనమాట. ముందుగా నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముందుగానే శనగపప్పును కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనము కూర వండేసుకుందాము. ఇవ్వండి, నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. అవి కొంచెం చేదు ఉంటాయో లేవో చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇవన్నీ నీళ్ళల్లో వేసుకున్నాను. అలాగే కూరలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే శనగపప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నానండి. అయితే ఇంకా ఇప్పుడు వంట చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని తగినంత నూనె వేసుకున్నానండి. దీనికి ఎక్కువ నూనె పట్టదు, మనం చూసి వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అవి వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలా వేగుతున్నప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. బాగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకుందాము. బీరకాయలు కూడా మనము కోసేటప్పుడు అవి చేదు ఉంటాయో లేవో చూసి కోసుకోవాలండి. కొన్ని చేదు వస్తాయి బీరకాయలు అనేవి. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ ఈ తాలింపులో వేసేసుకొని, అలాగే ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకుందాము. ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు నేను కూర కారం వేసుకుంటున్నానండి. కొంచెం అలాగే మామూలు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాగా ఉడికిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని
ఈ కర్రీలోకి నేను ఎండు కొబ్బరి అలాగే నువ్వులు కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి, అందుకని ఎండు కొబ్బరి వేసుకున్నాను. కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం కొబ్బరి అలాగే నువ్వులు రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని మనం తగినంత ఉప్పు వేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంటుందండి బీరకాయ శనగపప్పు కర్రీ అనేది. మీకు ఎంతమందికి తెలుసో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. అసలు తింటే వదిలిపెట్టారనమాట, అంత బాగుంటుంది. ఈ కర్రీలోకి కొద్దిగా చారు పెట్టుకొని ఈ బీరకాయ శనగపప్పు కూర వేసుకొని కొంచెం చారు పోసుకొని తింటా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. బీరకాయ శనగపప్పు కూర అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. నేనైతే వేడి అన్నంలో ఇలా బీరకాయ శనగపప్పు కూర వేసుకొని నేను తింటున్నానండి. చపాతీకి బాగుంటుంది, పుల్కాకి అలాగే బిర్యానీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా తినిన తర్వాత ఇంకాసేపు నేను చారు పోసుకొని చారు అన్నంలో కూడా తిన్నానండి. చాలా బాగుంటుంది, అసలు తింటే వదిలిపెట్టరనమాట, అంత బాగుంటుంది. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.